హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కసిరెడ్డి ఫ్యామిలీ లైఫ్. ఎలా ఉన్నారంతా? మేమైతే చాలా బాగున్నాం. అండ్ చెప్పాను కదా, మేము జర్మనీకి షిఫ్ట్ అయ్యామని. అది హెడిల్బర్గ్ సిటీకి వచ్చాము. సో అన్ని స్టఫ్ అంతా సెటిల్ చేసుకొని రూమ్ అంతా సెట్ చేసుకున్నాక ఇలా ఒక వీకెండ్ ఈవినింగ్ వాక్ ఇలా వచ్చామన్నమాట. సో మేము ఉంటున్న ప్లేస్కి పక్కలోనే ఇలా రివర్ అనేది ఉంటుంది. సో బ్రిడ్జెస్, రివరు చాలా బాగుంటుంది. సో మేము అలాగే ఒకరోజు సాటర్డే ఇలా వాకింగ్కి వచ్చాము జస్ట్. సో వాకింగ్కి రాగానే ఇక్కడ చూస్తే బ్రిడ్జ్ దగ్గర చాలా హడావిడిగా ఉంది. ఏంటా అని దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగామన్నమాట. ఏంటో అసలు మ్యూజిక్ పెట్టుకొని అల్లరల్లరిగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఏంటా అని అడిగితే అది వాళ్ళకి హిప్హాప్ డే అంట. సో హిప్హాప్ డే అనేసి మ్యూజిక్ పెట్టుకొని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మ్యూజిక్ చేస్తూ ప్లస్ చిన్నపిల్లలందరికీ సమ్ యాక్టివిటీస్ పెట్టారు లైన్గా. అండ్ అక్కడే బ్రిడ్జ్ దగ్గర గ్రాఫిటీ చేసేవాళ్ళు గ్రాఫిటీ అండ్ స్కేటింగ్ చేసేవాళ్ళు స్కేటింగ్ ఇలా చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారనమాట ఆ రోజు. అండ్ యూజువల్గా స్కేటింగ్ ప్లేస్ అయితే ఎప్పుడు బిజీ ఉంటుంది ఇక్కడ. అండ్ ఈ బ్రిడ్జ్ దగ్గర ఇక్కడ ఎప్పుడు వీళ్ళు ఏదో ఒక గ్రాఫిటీస్ మారుస్తూనే ఉంటారు. సో మేము వచ్చినప్పుడు కొత్తగా గ్రాఫిటీ అనేది వేశారనమాట. సో ఇలా వేస్తూ ఉన్నారు. చూసారు కదా ఎంతమంది వర్క్ చేస్తున్నారో. అసలు గ్రాఫిటీ నేను ఫస్ట్ టైం అనమాట ఇలా క్లియర్గా చూడడము, వేయడము బాగా అనిపించింది. అండ్ అంతసేపు ఇలా స్ప్రే చేస్తూ ఇట్స్ ఎ గ్రేట్ ఆర్ట్. సో ఇలా ఆర్ట్ చూసాం కదా. అండ్ ఇలా పెద్ద పెద్ద స్పీకర్స్ పెట్టుకొని అసలు మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ పిల్లలు ఏం చేస్తున్నారు కూడా చూడండి. చూసారు కదా, ఇలా వాళ్ళు క్రాఫ్ట్స్ కానీ పెయింటింగ్ కానీ అండ్ కటింగ్ వర్క్ ఉంటుంది కదా, వుడ్ పేపర్ సంథింగ్. సో దాని మీద ఏదో డ్రా చేసి కట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మిషన్ కూడా పెట్టారు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, అంటే ఇక్కడ చిన్నపిల్లలకి లైక్ ఏజ్ ఆఫ్ 8 years నుంచి ఇక్కడ మిషన్ కూడా ఆర్ట్ వర్క్ నేర్పిస్తారనమాట చాలామందికి. అంటే అది పిల్లల ఇంట్రెస్ట్ బట్టి కొన్ని స్కూల్స్లో, కొన్ని బయట ఇట్లా నేర్పిస్తారు స్టిచ్చింగ్ ఆర్ట్స్ అవన్నీ. సో అలాంటి భాగంలో ఇక్కడ ఒక మిషన్ కూడా పెట్టారనమాట. ఎవరికన్నా పిల్లలకి మేబీ స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు అని. అండ్ ఇక్కడ ఇది చూడండి, అసలు మ్యూజిక్ అంటే ఎంజాయ్ చేస్తుంది. సో అలా పిల్లలంతా బిజీగా డ్రాయింగ్ వేస్తూ ఆ రోజు చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడే పిల్లలకి పక్కన వాళ్ళు కప్ కేక్స్ అండ్ సమ్ డెజర్ట్స్ తెచ్చిపెట్టారనమాట. సో నిధి కూడా ఇలా పెయింటింగ్ వేసి అలసిపోయి వాళ్ళ దగ్గర ఒక కప్ కేక్ ఇప్పించుకొని వచ్చింది. My shit. I did all of that. That's my shit. J hit B. That's that shit. Yo. అండ్ ఇక్కడే ఒక అతను ఇలా రైస్ ప్లస్ చనా మసాలా, జస్ట్ చనా మసాలా కర్రీ ఇలా ప్లేట్కి 5 euros అమ్ముతూ ఉన్నాడనమాట. బిజినెస్ లాగా బాగా చేస్తుంది. అంటే అక్కడే అన్ని స్టవ్స్ అన్నీ సెట్ చేసుకొని అమ్ముకుంటున్నాడు.
అండ్ ఇదండి ఇవాళ హెడిల్బర్గ్ మమ్మల్ని ఇలా నీట్గా అసలు ఫుల్ జోస్తో ఇన్వైట్ చేసిందనమాట. వీకెండ్ చాలా అసలు ఒక 2 hours చాలా హ్యాపీగా ఫన్గా స్పెండ్ చేసాం ఇక్కడే హిప్హాప్ డే దగ్గర. సో చాలా బాగా అనిపించింది అండ్ పాజిటివ్ వైబ్స్ అనమాట రాగానే. సో మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసాము ఈవినింగ్. సో ఇదండి ఇవాళ వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అలాగే కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.